కొడాల శ్రీనివాస్ అంటే గుర్తుకున్నాడా? మన తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్. కరోనా టైంలో సార్ మస్తు వైరల్ అయిండు. పాలిటిక్స్ యావతోని మస్తు పాపులర్ అయిండు. కార్ పార్టీ తరపున కొత్తగూడెం సీట్లకెళ్ళి పోటీ చేస్తేందుకు కన్న కష్టాలు పడ్డాడు. మస్తు ఖర్చు పెట్టిండు, ర్యాలీలు తీసిండు. ఎన్నికల్లో గెలవాలని మిరపకాయలతోటి ప్రత్యంగిరాదేవి హోమం చేసిండు. ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టిండు. ఎమ్మెల్యే అయిపోవాలని ఏడ కూడా వెనకాడకుండా ఖర్చు పెట్టిండు. మరి డిహెచ్ గా గవర్నమెంట్ కొలువు చేసుకుంటా పాలిటిక్స్ లో ఖర్చు పెట్టేందుకు ఎంత సంపాదించుకున్నాడో తెలియదు గానీ కొత్తగూడెం టికెట్ రాలేదని మస్తు భంగపడ్డాడు. కేసీఆర్ సార్ ఆయన లెక్కలకు కూడా తీసుకోలేదు. అయినా ఆశలు పోలే సార్కు. ఎన్నటికైనా లీడర్ కావాలని ఇప్పుడు కాంగ్రెస్ లెక్కలు పాలిటిక్స్ లో లక్కును పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. గవర్నమెంట్ జీతం తీసుకుంటేనే పాలిటిక్స్ లో చేరేతందుకు పరితపించిపోతున్నాడు. మసీదులలో నమాజులు చేసి తాబీజ్ మహిమగల్లవని కితాబిచ్చిండు. చర్చిలలో ప్రార్థనలు చేసి కరుణామైన దయతోనే కరోనా పరారైందన్నాడు. గుళ్ళలకు పోయి దేవుళ్ళకు పూజలు చేసిండు. ఏ మతాన్ని ఏ కులాన్ని తక్కువ చూడకుండా ఎక్స్పీరియన్స్ లీడర్లు చేసినట్టే చేసిండు. ఇక ఇప్పుడు ఫుల్ టైం లీడర్ లెక్క మారుడే నా లైఫ్ గోల్ అని కొలువుకు లాంగ్ సెలవు పెట్టినట. ఇక ఇప్పుడు మళ్ళా హస్తం పార్టీ ఎంపీ టికెట్ కోసం అప్లికేషన్లు పెట్టుకున్నాడు. ఖమ్మం సికింద్రాబాద్ నియోజకవర్గాలకెళ్ళి ఎంపీగా పోటీ చేస్తేందుకు సార్ మస్తు ఇంట్రెస్ట్ ఉన్నాడు. సమాజ సేవకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడట. కానీ సార్ ఏడున్న అధికారంలో ఉన్న పార్టీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడంటే రాజకీయం బాగానే వంట పట్టించుకున్నట్టున్నాడు. రాజకీయ సేవకు ముందు సూపుతోటే ఉద్యోగం చేసుకుంటేనే పైకం కూడా బాగానే సంపాదించుకుంటున్నంటే గ్రేటే కదా అనుకుంటా మస్తుకు ముచ్చట్టు పెట్టుకుంటారట సార్ కథ చూసిన వాళ్ళు.